శ్రీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను ఒక చాట్ ఐటమ్ చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూస్ చేసాం. అదేంటంటే జాక్ ఫ్రూట్ సీడ్స్. ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్తో ఇలా చాట్ ఐటమ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్గా తింటే హెల్తీగా ఉంటుంది. ఇంకా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా గిల్ట్ ఫ్రీగా తినేయచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చాట్ ఐటమ్ ఎలా తయారు చేయాలో ఇంకేం ఆలస్యం చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఆగండి. వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ రెసిపీ తయారు చేసుకోవటం కోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది జాక్ ఫ్రూట్ సీడ్స్ అండి. నేను బాయిల్ చేసి పీల్ తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఒక కీరాని పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాను. ఒక టొమాటో అది కూడా అంతే చిన్న స్లైస్ చేసేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ, ఇది స్వీట్ చట్నీ. చాట్ ఐటమ్స్కి యూస్ చేస్తారు కదా, ఈ రెండు అవి. ఇవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వీటితో పాటు ఉప్పు, కారం కూడా యూస్ చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్ని కట్ చేసుకోవాలి పీసెస్గా. సీడ్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ ఐటమ్స్ అన్నీ వేసేసి మిక్స్ చేసుకోవడమే. ఫస్ట్ కీరా, టొమాటో, ఆనియన్స్, ఇవి వేసి ఫస్ట్ మిక్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం, తర్వాత స్వీట్ చట్నీ. ఇక్కడ నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇంకా గ్రీన్ చట్నీ. ఈ గ్రీన్ చట్నీలో ఆల్రెడీ మిర్చి ఉంటుంది కాబట్టి కారం మీరు చూసి వేసుకోండి. ఇది కూడా నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ కొరియాండర్. బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేలాగా. ఇంతే అండి, ఈజీగా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే చాట్ ఐటమ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పాపడ్తో, ఫ్రైడ్ పాపడ్ ఉంటుంది కదా, దీంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పాపడ్ అనే కాదండి, సేవ్ కానీ కార బూంది కానీ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాదండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. గిల్ట్ ఫ్రీగా తినేయచ్చండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్.